నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్నారా? మీకు తరచూ తలనొప్పిగా ఉంటుందా? మీకు వికారంగా అనిపిస్తోందా? మీ కండరాల్లో బలహీనంగా అనిపిస్తోందా? మొదలగు బ్రెయిన్ ట్యూమర్ సమస్యలకు లేటెస్ట్ మెథడ్స్ గురించి వివరించేందుకు యశోద హాస్పిటల్స్ సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ భవానీ ప్రసాద్ మనతో ఉన్నారు. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. ముందుగా ఈ బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటి? బ్రెయిన్ ట్యూమర్ అంటే బ్రెయిన్లో ఉండే సెల్స్ అన్కంట్రోల్డ్ సెల్ డివిజన్ వల్ల ట్యూమర్స్ ఏర్పడడం అన్నట్టు. అంటే దీన్ని అదే తెలుగులో అయితే మెదడులో కణితిళ్ళు ఏర్పడడం అంటారు. సో ఈ కణితిళ్ళు జనరల్గా బ్రెయిన్ మెదడులో కణాల వల్ల కానీ మెదడుని కప్పి ఉంచే పొరలు అంటాం, మెనింజెస్ అంటాం, వాటిలో డ్యూరా, వీటి నుంచి వచ్చే ట్యూమర్స్ కానీ, లేదంటే మెదడు నుంచి నరాలు బయటికి వస్తాయి, క్రేనియల్ నర్వ్స్ అంటాం, వాటి నుంచి వచ్చే ట్యూమర్స్ని. అంతేకాకుండా మెదడులో కొన్ని గ్రంథులు ఉంటాయి, గ్లాండ్స్ లైక్ పిట్యూటరీ గ్లాండ్ లేదంటే పీనియల్ గ్లాండ్, వీటి నుంచి వచ్చే ట్యూమర్స్ని. తర్వాత బ్రెయిన్ స్టెమ్ అని ఉంటుంది, పై మెదడుకి కింద వెన్నుపాముకి రెండు కనెక్షన్ చేస్తుంది, దాంట్లో వచ్చే ట్యూమర్స్ని. కింద వెనకాల సెరిబెల్లం అని ఉంటుంది, ఇందులో కూడా వచ్చే ట్యూమర్స్ని. వీటన్నిటిని కలిపి మనం బ్రెయిన్ ట్యూమర్స్ అంటాం అన్నట్టు. ఓకే డాక్టర్, అలాగే బ్రెయిన్ ట్యూమర్స్ ఎన్ని రకాలు ఉంటాయి? మొదటిగా మనము బ్రెయిన్ ట్యూమర్స్ని డివిజన్ చేయాలంటే ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటాము, సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటాం. ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే ఇప్పుడు నేను చెప్పిన వీటిలోంచి వచ్చిన ట్యూమర్స్ని ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు. సో తర్వాత సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే బాడీలో వేరే ఆర్గాన్లో ఎక్కడైనా ట్యూమర్ ఉండి అది కనుక బ్రెయిన్కి స్ప్రెడ్ అయితే అంటే మెటాస్టాటిక్ ట్యూమర్స్ అంటాం. సో వాటిని సెకండరీ ట్యూమర్స్ అంటాం. సో ఈ ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్లో అగైన్ మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ ఉంటాయి, బినైన్ ట్యూమర్స్ ఉంటాయి. మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అంటే క్యాన్సరస్ ట్యూమర్స్ అన్నట్టు, బినైన్ ట్యూమర్స్ అంటే నాన్ క్యాన్సరస్. మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ ఉదాహరణకి గ్లయోమాస్, ఆస్ట్రోసైటోమాస్, మెడుల్లో బ్లాస్టోమాస్ అంటాం అన్నట్టు. అదే బినైన్ ట్యూమర్స్కి వస్తే షానోమాస్, మెనింజోమాస్ అంటాం. ఇవి కాకుండా కొన్ని ఇన్ఫెక్టివ్ లీజన్స్ కూడా ఉంటాయి, లైక్ ట్యూబర్క్లోమాస్ అంటే టీబీ వల్ల వచ్చిన గడ్డలు, లేదంటే యాప్సిస్ చీము వల్ల వచ్చిన గడ్డలు, వీటిని కూడా బ్రెయిన్లో ట్యూమర్స్ లాగా. ఇంకొన్ని సిస్ట్స్ ఉంటాయి, కొన్ని నులి పురుగులు వచ్చి సిస్ట్ ఫామ్ చేస్తాయి బ్రెయిన్లో, వాటిని కూడా బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు. ఓకే, వీటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటారు? అయితే వీళ్ళ లక్షణాలు ఎట్లా ఉంటాయంటే కొన్ని ఏమో కామన్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే బ్రెయిన్లో ట్యూమర్ ఎక్కడ ఉన్నా జనరల్గా అందరికీ ఇవే సిమ్టమ్స్ ఉండే అవకాశం ఉంది. ఫస్ట్ ముందుగా వీళ్ళు చాలా మందిలో తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. సో ఈ తలనొప్పి ఎట్లా ఉంటుందంటే కంటిన్యూస్గా పర్సిస్ట్ అవుతూ ఉంటుంది, రోజులు వారాలు అట్లా. తర్వాత వీళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది కొందరిలో అయితే వామిటింగ్స్ కూడా ఉంటాయి, రికరెంట్ వామిటింగ్, రోజుకు 3-4 సార్లు ఇట్లా ఏం తిన్నా వామిటింగ్ చేయడం అట్లా ఉంటుంది. ఇంకొందరిలో ఫిట్స్ వస్తాయి. ఇవి జనరల్గా ఎక్కడ ఉన్నా అంటే కామన్ సిమ్టమ్స్ అని. కొన్ని సిమ్టమ్స్ మాత్రం బ్రెయిన్లో లోబ్స్ ఉంటాయి, ఒక 4 లోబ్స్ ఉంటాయి, ఫ్రాంటల్, పెరైటల్, టెంపరల్, ఆక్సిపిటల్ అని. సో ఇవి ఉన్న ఏరియాస్లో వాటికి స్పెసిఫిక్ ఆ ఏరియాకి సంబంధించిన సిమ్టమ్స్ వస్తాయి. సపోజ్ మనం ఫ్రాంటల్ లోబ్ తీసుకుంటే కనుక పేషెంట్ బిహేవియరల్ చేంజెస్, ప్రవర్తనలో మార్పు వస్తూ ఉంటుంది, కొంచెం డిజోరియంటెడ్గా ఉండడం, ఒక్కొక్కసారి ఇంకా లీజన్స్ అంటే ఫ్రాంటల్ లోబ్లో మధ్యలో ఉంటే యూరినరీ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. తర్వాత టెంపరల్ లోబ్లో ఉంటే కనుక ఫిట్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. తర్వాత హియరింగ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం. తర్వాత ఆక్సిపిటల్ లోబ్ అంటాం. ఇందులో ఏంటంటే మనకి చూపుకు సంబంధించిన నర్వ్స్ ఉంటాయి. సో అక్కడ ఉన్న ట్యూమర్స్ వల్ల మనకి చూపు కోల్పోవడం కానీ ఇట్లా ఉంటాయి. పెరైటల్ లోబ్లో వచ్చే ట్యూమర్స్ వల్ల మనకి సెన్సరీ డిస్టర్బెన్స్ వస్తాయి, టచ్, ఇవి సెన్సేషన్ తగ్గిపోయే అవకాశం ఉందన్నట్టు. ఇవి కాకుండా ఇప్పుడు నేను చెప్పిన గ్లాండ్స్లో వచ్చాయి, సపోజ్ పిట్యూటరీ గ్లాండ్ ఉందనుకోండి, దాంట్లో వచ్చే ట్యూమర్స్ ఫంక్షనల్ ట్యూమర్స్ అంటాము, నాన్ ఫంక్షనల్ అంటే జస్ట్ అంటే ఈ సిమ్టమ్స్ ఉంటాయి, హెడేక్ ఇవి ఉంటాయి, కానీ బాడీలో మార్పులు ఏం ఉండవు. కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, ఫంక్షనల్ ట్యూమర్స్ అంటాం, అంటే ప్రొలాక్టినోమాస్ అనుకోండి. అవి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఫీమేల్స్లో అయితే అమెనోరియా అంటాం, అంటే మెన్సెస్ ఆగిపోవడం, ప్లస్ ఎక్సెసివ్
లాక్టేషన్ ఉంటుంది. సో అట్లా ఉంటుంది. సో తర్వాత యాక్రోమెగాలి అంటాం. అంటే ఏమవుతుందంటే గ్రోత్ స్కిన్ బాగా మొద్దు మారిపోవడము, వెయిట్ పెరగడము ఇట్లా అయిపోతుంది అన్నట్టు. సో ప్లస్ ఈ హార్మోనల్ ట్యూమర్స్లో థైరాయిడ్ మీద కూడా ఎఫెక్ట్ పడే, అంటే థైరాయిడ్ తక్కువ సెక్రెట్ అవ్వడం కానీ ఎక్కువ సెక్రెట్ అవ్వడం కానీ ఇట్లా వస్తాయన్నట్టు. తర్వాత సెరిబెల్లం వెనకాల చెప్పాను కదా, సో అక్కడ ట్యూమర్స్ ఉండడం వల్ల మన నడకలో చేంజ్ వస్తుంది. ఎటాక్సిక్ గెయిట్ అంటాం. అంటే ఎవరైనా డ్రింక్ చేసిన తర్వాత తూలుతూ నడుస్తుంటారు కదా, సో ఆ సిమ్టమ్స్ ఉంటాయి అన్నట్టు. తర్వాత బ్రెయిన్ స్టెమ్ అని చెప్పాను, అక్కడ ట్యూమర్స్ ఉండడం వల్ల కిందికి ఏవైతే నరాలు వెళ్తున్నాయో లిమ్స్కి, మనకి కాళ్ళకి చేతులకి సంబంధించిన నరాలు వెళ్తున్నాయో అవి ఎఫెక్ట్ అవ్వడం వల్ల వీటిలో బలం తగ్గిపోవడం, చేతిలో కాళ్ళలో బలం తగ్గిపోవడం అట్లా ఉంటాయి. ఓకే, ముఖ్యంగా ఇవి ఏ రీజన్స్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? రీజన్స్ అంటే చాలా వరకు బ్రెయిన్ ట్యూమర్స్ మనం అసలు కారణం తెలియదండి, ఇడియోపతిక్ ట్యూమర్స్ అంటాం. కానీ కొంతమందిలో ఏంటంటే హెరిడిటరీ ఉంటాయి, ఇవి చాలా తక్కువ పర్సంటేజ్. ఉదాహరణకి న్యూరోఫైబ్రోమైటసిస్ అంటాం, ఇది ఫ్యామిలీస్ రన్ అవుతూ ఉంటుంది. తర్వాత విహెచ్ఎల్ సిండ్రోమ్ అని, అది కూడా ఫ్యామిలీస్లో వస్తుంది. తర్వాత కొన్ని జీన్స్ మ్యూటేషన్స్ వల్ల కూడా వస్తూ ఉంటాయి. ఇంకొకటి కొన్ని ట్యూమర్ సప్రెసర్ జీన్స్ ఉంటాయి మన క్రోమోజోమ్స్ వీటిలో. ఆ సప్రెసర్ జీన్ ఉండడం వల్ల దట్ ప్రివెంట్స్ ఈ ట్యూమర్స్ రావడం. సో అది ఆ ట్యూమర్ ఒకవేళ యాబ్సెంట్ ఉన్నా లేకుండా సప్రెస్ ఆ ట్యూమర్ ఆ జీన్ యాబ్సెంట్ వల్ల అప్పుడు కూడా ట్యూమర్స్ వచ్చే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి కొందరు కెమికల్ ఫ్యాక్టరీస్లో వర్క్ చేస్తుంటారు, ఎక్కువ రేడియేషన్ ఉన్న దగ్గర, దానివల్ల కూడా ట్యూమర్స్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఏంటంటే ఒక్కొక్కసారి యాక్సిడెంట్, తలకు దెబ్బ తగిలినా కూడా అవి కూడా కొంతవరకు ట్యూమర్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే దట్ విల్ లీడ్ టు ఫ్యూ లీజన్స్ ఫార్మేషన్ అన్నట్టు. అలాగే ఏజ్ గ్రూప్ వాళ్ళ నుంచి ఈ ట్యూమర్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందంట? కొందరిలో బై బర్త్ వస్తాయండి. సో కొందరిలో బై బర్త్ పుట్టిన పిల్లవాళ్ళకి వాళ్ళు పుట్టడం తోటే బ్రెయిన్లో ట్యూమర్ ఉండే అవకాశం ఉంది. తర్వాత ఎల్డర్లీ పీపుల్ అంటే 60 years తర్వాత కూడా వాళ్ళలో కూడా వచ్చే అవకాశం ఉంది అట్లా. సో ఫ్రమ్ స్టార్టింగ్ బర్త్ టు ఎల్డర్లీ పర్సన్ వరకు ట్యూమర్స్ ఎప్పుడు ఏ ఏజ్లో అయినా రావచ్చు. కాకపోతే కొన్ని స్పెసిఫిక్ ట్యూమర్స్ పెడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో వస్తాయి, కొన్ని ఏమో అడల్ట్స్లో వస్తాయి. చిన్నపిల్లల్లో వచ్చే వాటిలలో పోస్టీరియర్ ఫోసా ట్యూమర్స్ అంటాం, మెడుల్లో బ్లాస్టోమాస్, తర్వాత పైన క్రేనియోఫెరింజియోమాస్, ఇట్లాంటి ట్యూమర్స్ చిన్నపిల్లల్లో వస్తాయి. పెద్దవాళ్ళలో అయితే గ్లయోమాస్, తర్వాత నర్వ్ ట్యూమర్స్ లైక్ వెస్టిబులర్ శ్వానోమాస్ అట్లా ఉంటాయి అన్నట్టు. ఓకే, బ్రెయిన్ ట్యూమర్ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ఉంటుంది? జనరల్గా వీళ్ళు అంటే కామన్గా హెడేక్తో వచ్చినప్పుడు మేము వాళ్ళని క్లినికల్గా ఎగ్జామిన్ చేస్తాము. అంటే వాళ్ళు ఎగ్జామిన్ చేయడం వల్ల మాకు ఒక ఐడియా వస్తుంది, వీళ్ళు ఇంతకుముందు చెప్పిన సిమ్టమ్స్ ప్రకారము ఎక్కడ ఉంది అని తెలుసు. అంటే ఒక క్లినికల్ డయాగ్నోసిస్కి వస్తాం. తర్వాత మనం ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. జనరల్గా సిటీ స్కాన్ బ్రెయిన్ చేస్తాము, అవసరమైతే కాంట్రాస్ట్ ఇచ్చి చేస్తాం. సో దాంట్లో మనకి ట్యూమర్ ఎక్కడ ఉంది అని తెలుస్తుంది. తర్వాత ఎంఆర్ఐ స్కాన్ చేస్తాం. ఎంఆర్ఐలో ఏంటంటే కొంచెం ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, అది ఏ నర్వ్స్ని కంప్రెస్ చేస్తుంది, తర్వాత ట్యూమర్ బ్రెయిన్లో ఎంతవరకు ఎక్స్టెండ్ అయ్యి ఉంది అనేసి. తర్వాత ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ ట్యూమర్స్ బ్రెయిన్లో ఫ్లూయిడ్ ఉంటుంది, సిఎస్ఎఫ్ అని, సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటాం. దాన్ని అబ్స్ట్రక్ట్ చేయడం వల్ల హైడ్రోకెఫలస్ వాటర్ అక్యుములేట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనకి స్కాన్లో తెలుస్తాయి అన్నట్టు. దాన్ని బట్టి మనం సర్జరీ ఎట్లా చేయాలనేది ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు నేను చెప్పినట్టు సెకండరీ ట్యూమర్స్ అన్నాం కదండి, అంటే వేరే ఆర్గాన్ నుంచి బ్రెయిన్కి వచ్చినవి. అది ఎట్లా తెలుస్తుందంటే మనం హోల్ బాడీ పెట్ స్కానింగ్ చేస్తాం. సో పెట్ స్కానింగ్ చేసినప్పుడు బ్రెయిన్లోనే ఉందా ఇంకెక్కడైనా వేరే ఆర్గాన్ నుంచి వచ్చిందా అని తెలుసుకుంటాం అన్నట్టు. ఓకే, ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ ఇన్వెస్టిగేషన్ చేశాక వాళ్ళకి ఎటువంటి చికిత్సా విధానం అనేది ప్రాసెస్ ఉంటుంది? ఓకే, అయితే మనకి సివియారిటీ ఆఫ్ ద సిమ్టమ్స్ అండి. వాళ్ళు ఎంత సివియర్తో, అంటే కొంతమంది ఎట్లా అంటే మైల్డ్ హెడేక్తో వస్తారు, కొంతమంది అన్కాన్షియస్లో వస్తారు. సో మైల్డ్ హెడేక్ వచ్చిన వాళ్ళకి ఎలెక్టివ్గా సర్జరీ ప్లాన్ చేస్తాం. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాత ఫస్ట్ దానివల్ల హెడేక్ వస్తే అనాల్సి పెయిన్ కిల్లర్స్ ఇవ్వడము, ఫిట్స్ వస్తే యాంటీ కన్వల్సెంట్ మెడికేషన్ అంటాం, ఫిట్స్ రాకుండా ఆ మెడిసిన్స్ ఇస్తాం.
ఒక్కొక్కసారి ట్యూమర్స్ వల్ల నార్మల్ బ్రెయిన్లో వాపు వస్తుంది. అవి తగ్గించడానికి స్టీరాయిడ్స్ మెడికేషన్స్ ఇస్తాం ఇనిషియల్గా. సో వీటి వల్ల కొంచెం సిమ్టమ్స్ వరకు సబ్సైడ్ అవుతాయి అన్నట్టు. సో దాని తర్వాత మనం ఎలెక్టివ్గా సర్జరీ ప్లాన్ చేసుకుంటాం. కొంతమంది ఏంటంటే రావడం ఇప్పుడు అన్కాన్షియస్లో వస్తే మాత్రం వాళ్ళని ఇమ్మీడియట్గా సర్జరీకి తీసుకోవాల్సి ఉంటుంది, ఎమర్జెన్సీ సర్జరీ అట్లా. ఓకే, కొంతమంది ఎర్లీగా డిటెక్ట్ చేసుకుంటారు, అంటే వాళ్ళకు అర్థమవుతుంది. కొంతమందికి సివియారిటీ ఎక్కువ అయితే కానీ వాళ్ళకి తెలియదు అనమాట, అప్పుడు అప్రోచ్ అవుతారు. సో ఎర్లీగా వచ్చిన వాళ్ళకి కానీ సివియారిటీ ఎక్కువ అయ్యి వచ్చిన వాళ్ళకి కానీ వాళ్ళకి అంటే ట్రీట్మెంట్లో డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుంది? అదేనండి, అంటే ఇప్పుడు హెడేక్ వస్తూ ఉంటే దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే దానికి మనం ఎవాల్యుయేషన్ అంతా చేసి ఏదైనా సీరియస్ ప్రాబ్లం ఉంటే తొందరగా డయాగ్నోసిస్ చేయొచ్చు. తొందరగా డయాగ్నోసిస్ చేయడం వల్ల యూస్ఫుల్ ఏంటంటే ఆ ట్యూమర్ ఫర్దర్గా ఎక్స్టెండ్ అవ్వకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఒక్కొక్కసారి ఎర్లీగా ప్రజెంట్ చేయడం వల్ల మనకేంటంటే ట్యూమర్ సర్జరీ చేసినప్పుడు మ్యాక్సిమం ట్యూమర్ని మనం తీయడానికి ఉంటుంది. అదే లేట్ స్టేజ్లో వస్తే మాత్రం అది ఒక సైడ్ ఆఫ్ ద బ్రెయిన్, రైట్ సైడ్ వస్తే లెఫ్ట్ సైడ్కి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. సో దానివల్ల పేషెంట్ సర్జరీ చేయించుకున్నా కూడా డెఫిసిట్స్ వచ్చిన తర్వాత మనం చేసినా కూడా వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అట్లా. ఓకే, అలాగే ట్యూమర్తో వచ్చిన వాళ్ళకి సర్జరీ అనేది ఖచ్చితంగా అంటే సజెస్ట్ చేస్తారా? ఎటువంటి వాళ్ళకి సజెస్ట్ చేస్తారు? ఒకటండి, ఇప్పుడు ఆ ట్యూమర్ వల్ల వాళ్ళకి సివియారిటీ ఆఫ్ ద సిమ్టమ్స్ ఒకటి చూస్తాము, అంటే సైజ్ కూడా చూస్తాము. కొన్ని ట్యూమర్స్ ఎట్లా ఉంటాయంటే లెస్ దాన్ 3 సెంటీమీటర్స్ ఉన్నాయనుకోండి, ఎకోస్టిక్ షానోమాస్ అని ఉంటాయి, పిట్యూటరీ ట్యూమర్. లెస్ దాన్ 3 సెంటీమీటర్స్ ఉంటే వాటిని డైరెక్ట్ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అని పంపిస్తాం. అంటే రేడియేషన్ ఇచ్చేసి అది స్లోగా రిగ్రెస్ అవుతూ ఉంటుంది. సో ఇది ఒకటి. లార్జ్ ట్యూమర్స్ ఉంటే మాత్రం మనము ఈ సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది అట్లా. ఓకే, అలాగే డాక్టర్ ఇప్పుడు ఈ సర్జరీలో ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి? అగైన్ మళ్ళీ ఇది కూడా డిపెండ్ అయ్యేది బ్రెయిన్లో ట్యూమర్ ఏ పోర్షన్లో ఉందండి, ప్లస్ అది రక్తనాళాల చుట్టూ ఉందా, దాని చుట్టూ రక్తనాళాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే బ్రెయిన్లోంచి నర్వ్స్ వస్తున్నాయి కదా, క్రేనియల్ నర్వ్స్, వాటికి ఏమైనా అతుక్కొని ఉందా, తర్వాత ఒక్కొక్కసారి లొకేషన్ అంటే లోపల ఉందా, బ్రెయిన్ లోపల. సో వీటన్నిటిని బట్టి కూడా మనం ఇది డిపెండ్ అయి ఉంటుంది అవుట్కమ్. ఓకే, ఇంతకుముందు మీరు చెప్పారు క్యాన్సరస్, నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ ఉంటాయని, వాటిని ఏ విధంగా డిటెక్ట్ చేస్తారు? ఏంటంటే కొన్ని ట్యూమర్స్ మనకి క్యాన్సరస్, నాన్ క్యాన్సరస్ అంటే ఎంఆర్ఐలో చాలా వరకు తెలిసిపోతుంది. అంటే కాంట్రాస్ట్ ఇస్తాం కదండి, దాంట్లో కాంట్రాస్ట్ ఎన్హాన్స్మెంట్ అంటాం. దాన్ని బట్టి మనం కొంతవరకు డయాగ్నోస్ చేయొచ్చు, ఇది బినైన్ ట్యూమరా లేదంటే మ్యాలిగ్నెంట్ ట్యూమరా. ఇంతకుముందు మళ్ళీ చెప్పినట్టు కొన్ని బ్రెయిన్ పైన ఉండే కవర్ మెనింజెస్ అంటాం కదా, వాటి నుంచి వచ్చే ట్యూమర్స్ జనరల్ బినైన్ ట్యూమర్స్ ఉంటాయి. సో ప్రాపర్ బ్రెయిన్ టిష్యూ నుంచి వచ్చే ట్యూమర్స్ మాత్రం చాలా వరకు క్యాన్సరస్ ఉంటాయి. సో లొకేషను అంటే అపియరెన్స్ ఆఫ్ ద ట్యూమర్ని బట్టి ఎంఆర్ఐలో ఇది క్యాన్సర్ అని నాన్ క్యాన్సర్ అని చెప్పొచ్చు అట్లా. సర్జరీలో ఎటువంటి పరికరాలను యూజ్ చేస్తారు? ఓకే, బ్రెయిన్ ట్యూమర్ అంటే మనకి సో చాలా వరకు ఇది ఏంటంటే నార్మల్ టిష్యూ తోటి కంబైన్డ్గా ఉంటుంది. సో బ్రెయిన్లో మిగతా ఆర్గాన్స్లో కాకుండా నార్మల్ టిష్యూని తీసినా పేషెంట్ ఎక్కువ డెఫిసిట్స్తో వచ్చే అవకాశం. అందుకని మేము జనరల్గా బ్రెయిన్ ట్యూమర్స్ అన్నిటికీ మైక్రోస్కోప్ వాడతాం అన్నట్టు. ఇది హై అండ్ మైక్రోస్కోప్. దీనివల్ల ఏంటంటే ట్యూమర్ మ్యాగ్నిఫై అవుతుంది సైజు. అంతేకాకుండా నార్మల్ టిష్యూకి ట్యూమర్కి డిఫరెన్స్ తెలుస్తుంది. కొన్ని రక్తనాళాలు పర్ఫొరేటర్స్ అంటాం చిన్నవి, అవి ఇంజూర్ అయినా కూడా కాలు చేయి వీక్నెస్ వచ్చే అవకాశం. సో మనం మైక్రోస్కోప్ పెట్టడం వల్ల అది అవాయిడ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే క్యూసా అని క్యావిట్రాన్ అల్ట్రాసోనిక్ ఆస్పిరేటర్ అనే మెషిన్ ఉంది. అదేం చేస్తుందంటే బ్రెయిన్ టిష్యూని చిన్న చిన్న పార్ట్స్ వేసి సక్ చేసేస్తుంది అన్నట్టు. సో దానివల్ల కూడా మనం ట్యూమర్ని ఎక్కువ లాగకుండా ఉన్న ఏరియాలోనే ట్యూమర్ని డీబల్క్ చేయొచ్చు అన్నట్టు. ఇంకా కొన్ని ట్యూమర్స్ అండి, ఇప్పుడు పిట్యూటరీ లీజన్స్ అని చెప్పాను కదా, అది ఒక్కొక్కసారి మనం క్రేనియం నుంచి ఓపెన్ చేయకుండా నోస్లోంచి వెళ్తాం అన్నట్టు. నోస్లోంచి వెళ్ళి ఎండోస్కోప్ ద్వారా తీస్తాం. సో ఎండోస్కోప్ కూడా మనకి యూస్ఫుల్ మెయిన్ టూల్. తర్వాత న్యూరో నావిగేషన్ అంటాం. న్యూరో నావిగేషన్ అంటే ఇది ఎట్లా అంటే మనకి ట్యూమర్ ఎక్కడుందో ఫస్ట్ స్కాన్ చేస్తాం. స్కాన్ చేసి సాఫ్ట్వేర్ ఉంటుంది, అందులో లోడ్ చేస్తే మనకి బ్రెయిన్లో ఎక్కడైతే ట్యూమర్ ఉందో అది మనకి స్క్రీన్ మీద చూపిస్తుంది. సో ఎగ్జాక్ట్గా అక్కడి వరకే మినిమల్ క్రేనియాటమీ పెద్ద సైజ్ చేయకుండా ట్యూమర్ ఎక్కడి వరకు ఉందో అంతవరకు క్రేనియాటమీ చేసేసి
మనం నార్మల్ టిష్యూని డ్యామేజ్ చేయకుండా ట్యూమర్ని తీయచ్చు అట్లా. ఇంకొకటి స్టీరియోటాక్టివ్ బయాప్సీ అని ఉంటుంది. స్టీరియోటాక్టివ్ బయాప్సీ జనరల్గా ఎక్కడ వాడతామంటే ఎల్డర్లీ పర్సన్, బాగా ఏజ్డ్ పర్సన్, అంటే వాళ్ళు జనరల్ అనెస్థీషియా కూడా అన్ఫిట్ ఉంటారు కొంతమంది. తర్వాత మల్టిపుల్ లీజన్స్ ఉంటాయి బ్రెయిన్లో, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటాయి, ఎక్కువ లీజన్స్ ఉంటాయి. వాళ్ళలో ఏంటంటే మనం అన్నీ ఓపెన్ చేసి తీయడానికి కుదరదు. సో జనరల్గా ప్యాథాలజీ సేమ్ ఉంటుంది అట్లాంటప్పుడు. ఇంకొన్ని ట్యూమర్స్లలో బేస్ ఆఫ్ ది బ్రెయిన్లో ఉంటాయి కొన్ని ట్యూమర్స్. అక్కడికి మనం ఓపెన్ చేసి రీచ్ అవ్వాలంటే నార్మల్ టిష్యూని ఎంతో డ్యామేజ్ చేయాల్సి ఉంటుంది. సో అట్లాంటి కొంతమంది పేషెంట్స్ యాంటీప్లేట్లెట్స్ మీద ఉంటారు, అంటే వాళ్ళకి హార్ట్ ఇష్యూస్ ఉన్నా కానీ, ఆల్రెడీ స్ట్రోక్ వచ్చినా కానీ, అంటే వాళ్ళలో కొంతమందిలో మనం ఆపేయలేము. అంటే కొంతమందిలో సర్జరీ చేయాలంటే 7 days ఆపేసి అట్లా చేస్తాము, కొంతమందిలో మాత్రం కంటిన్యూస్గా వాడాల్సి ఉంటుంది. అటువంటి వాళ్ళలో స్టీరియోటాక్సీ బయాప్సీ ఏం చేస్తామంటే ఫస్ట్ హెడ్కి ఫ్రేమ్ ఫిక్స్ చేస్తాం, తర్వాత దాంతో స్కాన్ చేస్తాం, తర్వాత మనకి ఆ ట్యూమర్ ఎక్కడ ఉందో క్యాలిక్యులేషన్స్ వస్తాయి, కోఆర్డినేట్స్ అంటాం XYZ. సో దాన్ని బట్టి మనము చిన్న నీడిల్ పాస్ చేస్తాం, ఒక 2 mm ఉంటుంది. సో అది ఈవెన్ నార్మల్ టిష్యూలో వెళ్ళినా పెద్ద డ్యామేజ్ ఉండదు. సో ఆ నీడిల్ పంపించేసి ఆ ట్యూమర్ నుంచి ఒక 4-5 bites తీసేసి దాన్ని మనం బయాప్సీకి పంపిస్తాం. కొన్ని ట్యూమర్స్లో ఏమవుతుందంటే సిస్ట్ ఉంటుంది, ట్యూమర్ అంటే సాలిడ్ పోర్షన్ తక్కువ ఉండి లిక్విడ్ పోర్షన్ ఎక్కువ ఉంటుంది. అటువంటిప్పుడు ఈ నీడిల్ పెట్టి యాస్పిరేట్ చేసినా కూడా సిమ్టమ్స్ చాలా ఇంప్రూవ్ అవుతాయి. సో స్టీరియోటాక్సీ అలా యూజ్ అవుతుంది అట్లా. ఇంకా ఏంటంటే ఈ టూల్స్ ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ అంటాం. ఏం చేస్తామంటే సర్జరీ పేషెంట్ని మనం తీసుకున్నప్పుడు ఆ ట్యూమర్ ఏ నరాలకైతే దగ్గరగా ఉందో వాటికి సంబంధించిన మజిల్స్ ఉంటాయి కదా బయట, ఆ మజిల్స్లో ఎలక్ట్రోడ్స్ పెట్టేసి దాన్ని మానిటరీ చేస్తుంటాం అన్నట్టు. సో మనము లోపలికి వెళ్ళి ఆపరేషన్ ట్యూమర్లో ఉన్నప్పుడు ఇఫ్ సపోజ్ వీఆర్ క్లోజ్ టు 1 nerve, సో అక్కడే ఇంపల్స్ కనిపిస్తుంది. సో మా అనస్థీషియా టీం వాళ్ళు చెప్తారు వీఆర్ క్లోజ్ టు ద నర్వ్. సో అప్పుడేం చేస్తాం, అక్కడ డీబల్కింగ్ తగ్గించేసి ఎక్కడైతే ఆ సిగ్నల్స్ ఎక్కడ రావట్లేవో అక్కడే మనం ట్యూమర్ మ్యాక్సిమం తీయడానికి. ఇట్లా ఏంటంటే మనం నార్మల్ నర్వ్స్ని డ్యామేజ్ చేయకుండా ప్రివెంట్ చేయొచ్చు అన్నట్టు. ఇంకోటి ఇంట్రా ఆపరేటివ్ MRI కూడా ఉందండి. దానివల్ల మనకేంటంటే కొన్ని ట్యూమర్స్ మనకు తెలియదు ఎంతవరకు కంప్లీట్గా ఎక్సర్సైజ్ చేసామా లేదా అనేది తెలియదు. ఈ ఇంట్రా ఆపరేటివ్ MRI వల్ల ఏంటంటే మనం ఒకవేళ డౌట్ ఉందనుకోండి కంప్లీట్గా తీసామా లేదా అని, సో పక్కనే మనం MRI చేసుకుంటే ఆన్ ది టేబుల్ చేసేసుకొని వీ కెన్ సీ. సో ఇంకా ట్యూమర్ ఉంది అంటే అప్పుడే మళ్ళీ ఓపెన్ చేసి చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే ఒకవేళ ట్యూమర్ మిగిలిపోయిందండి అనుకోండి, ఫ్యూచర్లో రికరెన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఆ ఇంట్రాపరేటివ్ MRI వాడడం వల్ల మ్యాక్సిమం ట్యూమర్ తీసేస్తే రికరెంట్ ఛాన్స్ తగ్గించవచ్చు, అంటే సెకండ్ సర్జరీ వీ కెన్ అవాయిడ్ అట్లా. ఓకే డాక్టర్, అలాగే సర్జరీకి వెళ్ళే ముందు సర్జరీ అయిపోయిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సర్జరీకి వెళ్ళే ముందు అంటే ఇక్కడ మేము అంటే జనరల్గా మొత్తం ఎవాల్యుయేట్ చేస్తామండి, అంటే బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము, తర్వాత హై రిస్క్ పేషెంట్స్ ఉంటే కార్డియాలజీ ఒపీనియన్ తీసుకుంటాము, ప్రీ అనస్థీషియా చెకప్ వాళ్ళని చూస్తాము. సో వాళ్ళకి కూడా కాంప్లికేషన్స్ చెప్తాము, ఎంతవరకు మనం ట్యూమర్ తీయగలుగుతాం, అంటే మ్యాక్సిమల్ సేఫ్ రిసెక్షన్. పేషెంట్కి క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇంపార్టెంట్ కదా, కంప్లీట్గా ట్యూమర్ తీయడం కాదు, బట్ ఆఫ్టర్ సర్జరీ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎట్లా ఉందనేది ఇంపార్టెంట్. సో వాళ్ళకి మేము ముందే కౌన్సిల్ చేస్తాం అన్నట్టు, ఇంతవరకు ట్యూమర్ తీయగలుగుతాము, బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎంతవరకు అంటే వచ్చేస్తే కంప్లీట్గా తీస్తాం. ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని నర్వ్స్కి అటాచ్ అయ్యంటే మనం కంప్లీట్గా తీయడానికి వదిలివేయాల్సి వస్తుంది అట్లా. సో ఇవన్నీ మళ్ళీ కౌన్సిలింగ్ చేస్తాం. పోస్ట్ ఆపరేటివ్గా కొంతమంది మాకు ప్రజెంట్ అయ్యేటప్పుడే వీక్నెస్తో ప్రజెంట్ అవుతుంది, అది ఇంప్రూవ్ అవ్వకపోవచ్చు. ఒకసారి నర్వస్ టిష్యూ ఏమైందంటే ఒకసారి డ్యామేజ్ అయిన తర్వాత నార్మల్ అవ్వడం జరగదండి, రీజనరేషన్ ఉండదు. సో పోస్ట్ ఆపరేటివ్గా ఉండొచ్చు, అవి ఉంటే ఇంకా వాళ్ళకి రీహాబిలిటేషన్, ఫిజియోథెరపీ అవన్నీ చేయాల్సి ఉంటుంది. అలాగే తర్వాత ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది ఆఫ్టర్ సర్జరీ? ఈ జాగ్రత్తలు తీసుకున్న తర్వాత వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ అనేది? ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు ట్యూమర్ తీసామనుకోండి, దాన్ని హిస్టోపెథాలజీ పంపిస్తాం. సో వాళ్ళు మాకు చెప్తారు ఎట్లా అంటే ఇది బినైన్ ట్యూమరా మ్యాలిగ్నెంటా. బినైన్ ట్యూమర్ అయితే వీ కెన్ అంటే కంప్లీట్గా ఎక్సర్సైజ్ చేసినా పార్షియల్గా ఎక్సర్సైజ్ చేసినా వాళ్ళని ఫాలో అప్లో పెట్టచ్చు. 3 months తర్వాత మళ్ళీ రిపీట్ స్కాన్ చేయడం, 6 months తర్వాత అట్లా. అదే మ్యాలిగ్నెంట్ ట్యూమర్ అయితే మనకి మ్యాలిగ్నెన్సీలో కూడా స్టేజెస్ ఉంటాయి, grade 1, grade 2, grade 3, grade 4 అని. బేస్డ్ ఆన్ దట్ మేము పేషెంట్ని మెడికల్ ఆంకాలజిస్ట్ కానీ రేడియేషన్ ఆంకాలజిస్ట్ కానీ వాళ్ళు అంటే పంపిస్తాం వాళ్ళు. సో వాళ్ళు దానికి రేడియేషన్ కీమో ఇస్తారన్నట్టు.
సో అట్లా ఉంటుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు ఒకసారి సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ ట్యూమర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఏ కేసెస్లో ఇటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి? బినైన్ ట్యూమర్స్ మళ్ళీ రికరెన్స్ అనేది చాలా తక్కువ అండి, కంప్లీట్గా తీసేస్తే. అందుకని బినైన్ ట్యూమర్స్లో ఏంటంటే గ్రోత్ స్లోగా ఉంటుంది. మనకు అది తెలుసుకునేటప్పటికీ ఆల్మోస్ట్ అది గ్రో అవ్వబట్టి అట్లీస్ట్ ఒక 1 or 2 years అట్లా ఉంటుంది. అదే మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అలా ఉండదు, వితిన్ 2-3 monthsలో లార్జ్ గ్రోత్ వచ్చేసి సిమ్టమాటిక్ అవుతారు. సో అదే మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్లో మళ్ళీ రికరెన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ, అదే బినైన్లో అయితే చాలా తక్కువ ఉంటుంది. మ్యాలిగ్నెంట్లో కూడా స్టేజ్ 1 అని చెప్పాను కదా, అంటే అందులో కంప్లీట్గా తీసేస్తే కూడా రికరెన్స్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఓకే, సర్జరీ అంటే చాలామంది ఎలాంటి సర్జరీకి వెళ్ళాలంటే కొంచెం భయపడుతూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి మీరు ఎట్లా సజెస్ట్ చేస్తూ ఉంటారు? అవునండి, ఇంతకుముందు అంటే మనకి ఇదంతా ఎక్విప్మెంట్ లేనప్పుడు డెఫినెట్గా బ్రెయిన్ సర్జరీ అంటే చాలా భయపడుతుండేది. కానీ ఇప్పుడు ఇన్ని ఎక్విప్మెంట్ వచ్చిన తర్వాత సో సేఫ్గా చేయించుకోవచ్చు. అంటే ఆపరేషన్ చేయించుకోకపోతే డెఫినెట్గా డిటోరేట్ అవుతుంది, ఆపరేషన్ చేయించుకుంటే కొంచెం క్వాలిటీ ఆఫ్ లైఫ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది అట్లా. సో ట్యూమర్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఐ సజెస్ట్ బెటర్ టు గో ఫర్ సర్జరీ. ఫ్యామిలీలో ఉన్నా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటారు, సో అది ఎంతవరకు ఉండే ఛాన్స్ ఉందంటారు? అంటే ఇప్పుడు ఫెమిలియల్ ట్యూమర్స్ అంటే నేను చెప్పాను కదా, అవి ఆల్మోస్ట్ అంటే వచ్చేస్తాయండి అది. సో వాళ్ళు ముందే జాగ్రత్తగా అంటే సిమ్టమ్స్ రాకముందే ఎవాల్యుయేట్ చేయించుకుంటే ఎర్లీగా సర్జరీ చేయించేసుకొని ఆ ట్యూమర్స్ ఏమైనా ఉంటే తీసేయచ్చు అట్లా. ఓకే, కొంతమందికి సిమ్టమ్స్ ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత ట్యూమరు సిమ్టమ్స్ రావడానికి ఎంత టైం పట్టే ఛాన్స్ ఉందంటారు? ఆ బినైన్ ట్యూమర్స్ అయితే నేను చెప్పినట్టు టైం చాలా పడుతుంది, అంటే వాళ్ళకి అసలు తెలియదు, ఇయర్స్ టుగెదర్ దే లివ్ విత్ ద ట్యూమర్. ఆ సిమ్టమ్స్ ఎట్లా అంటే ఇప్పుడు సిఎస్ఎఫ్ పాత్వేని అబ్స్ట్రక్ట్ చేసినప్పుడు కానీ, అప్పుడు హెడేక్ వచ్చి వామిటింగ్స్ వచ్చి అప్పుడు రియలైజ్ అవుతారు ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అని. అదే క్యాన్సర్, అది మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్లో మాత్రం వాళ్ళు ప్రజెంట్ అయ్యేటప్పటికి కొంతవరకు ట్యూమర్ సైజ్ పెద్దగా ఉండడము, అంటే ఎక్కువ పోర్షన్ ఆఫ్ ద బ్రెయిన్ ఇన్వాల్వ్ అవ్వడము అట్లా ఉంటుంది అన్నట్టు. ఓకే, ఈ సర్జరీ అయిన తర్వాత వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్లో కానీ లైఫ్ స్టైల్లో కానీ ఏమైనా చేంజెస్ ఉంటాయా? ఫుడ్ హ్యాబిట్స్ అంటే కొంచెం అంటే ఈ ట్యూమర్ ఉన్న వాళ్ళలో వీక్ అయిపోతూ ఉంటారు. సో మంచి డైట్, ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్, ప్రోటీనేషియస్ డైట్ ఇవి తీసుకోవాలి. ఒకవేళ వాళ్ళకి ఏమన్నా వీక్నెస్ ట్యూమర్ వల్ల కానీ సర్జరీ వల్ల కానీ వచ్చినప్పుడు ఇంకా ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ అవన్నీ కంటిన్యూ చేయాలండి పోస్ట్ ఆఫ్ తర్వాత. ఓకే, చాలామంది కొంతమంది అంటే స్టేజెస్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో ఏ స్టేజ్లో వచ్చినా కొంతమంది డిప్రెషన్లో అయితే ఉంటారు, సో వాళ్ళకి ఎట్లా సజెస్ట్? అవును, వాళ్ళకి డెఫినెట్గా అంటే కొంతమంది నార్మల్గా చూపించుకుందామని వస్తారు, వాళ్ళకి స్కాన్ చేసినప్పుడు సమ్టైమ్స్ ట్యూమర్ ఉంటుంది. అప్పుడు రియల్గా మాకు కొంచెం కష్టమే వాళ్ళని కన్విన్స్ చేయడం. సడన్గా ఏదో చూపించుకుందామని వస్తారు, బట్ చూసేసరికి ట్యూమర్ ఉంటుంది, ఆపరేషన్ అంటాం. సో వాళ్ళని కౌన్సిల్ చేయడము అండ్ కన్విన్స్ చేసి సర్జరీకి తీసుకురావడం ఇట్స్ రియల్లీ బిగ్ టఫ్ టాస్క్, బట్ తప్పదు ఇంకా. ఓకే డాక్టర్, బ్రెయిన్ ట్యూమర్ సమస్యలు అలాగే చికిత్సా విధానం గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.